హాయ్ అండి. మనం ఇంట్లోనే పాలతో పన్నీర్ చేసేసుకుందాం. చూడండి, దీనికోసం నేను చక్కగా చిక్కటి పాలు తీసేసుకొని ఒక గిన్నెలో పోసేసి స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా మరగనివ్వాలండి. ఇందులో నిమ్మరసం వేసేసి పన్నీర్ని రెడీ చేసుకుందామండి. పాలు విరగటానికి నేను నిమ్మరసాన్ని వాడుతున్నాను. దీనికోసం నేను ఒక 2 నిమ్మకాయల్ని తీసుకున్నానండి. కొంతమంది వెనిగర్ వేసి కూడా పాలు విరగటానికి వెనిగర్ని కూడా వేస్తారు. వెనిగర్ని కూడా వేసుకోవచ్చండి. నిమ్మకాయ రసాన్ని కూడా యూజ్ చేసి పన్నీర్ చేసేసుకోవచ్చు. చూడండి, ముందుగా పాలని ఒక పావు లీటర్, మనం తీసుకున్న పాలల్లో ఒక పావు లీటర్ పాలు వరకు మరిగేలాగా వేడి చేసుకోవాలండి. వీటిని చక్కగా మరగనివ్వాలి. చూడండి ఎలా మరిగిపోతున్నాయో. ఇలా గంటితో పొంగు రాకుండా కలుపుతూ మరగనివ్వాలండి. చూడండి, చాలా వరకు మరిగిపోయాయి. ఇప్పుడు కొంచెం అంతా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇందులో ఎక్కువ వేసుకోకూడదండి, చిటికెడు ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం నిమ్మకాయలు 2 తీసుకున్నాం కదండి, గింజలు లేకుండా ఒక గిన్నెలోకి రసాన్ని పిండేసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి నిమ్మరసాన్ని మనం మరుగుతున్న పాలల్లో పోయకూడదు. మనం తీసుకున్న నిమ్మరసాన్ని ఒక 4-5 దఫాలుగా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలండి. చూడండి, నిమ్మరసం వేయగానే పాలు విరిగిపోయాయి. ఇలా కలుపుతూ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండాలండి లెమన్ జ్యూస్ని. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి. చూడండి, చాలా వరకు విరిగిపోయాయి మనకి. చూడండి, ఇప్పటి వరకు పాలలాగా కనిపించాయి, ఇప్పుడు మొత్తం వాటర్ లాగా కనిపిస్తున్నాయి. చూడండి, పాల విరుగుడంతా ఒకవైపు వచ్చేసింది, మొత్తం వాటర్ వచ్చేసాయండి. ఇలా మనకి పాలలాగా అస్సలు కనిపించకుండా మొత్తం ప్యూర్ వాటర్ లాగా కనిపించి పాల విరుగుడంతా అలా ఉండిపోయేంత వరకు లెమన్ జ్యూస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండాలండి. ఇలా పాలు విరుగుడు వచ్చిన తర్వాత, ఇలా పాలన్నీ విరిగిపోయిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి. చూసుకోవాలి, కొద్దిసేపు మాత్రమే ఉడకనిచ్చి అది సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు ఉడకనిచ్చామంటే గట్టిగా అయిపోతుంది, పన్నీరు మనకి కొంచెం గట్టిగా అయిపోతుందండి. ఇదిగో చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడే. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడే మనం స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు హోల్స్ ఉన్న ఒక గిన్నెని తీసుకొని దాని మీద ఒక వైట్ క్లాత్ వేసుకొని దీన్ని వడకట్టుకుందామండి. అందులో పోసేసుకుందాం. ఇంతేనండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా పాల పన్నీర్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఇలా పన్నీర్ రెడీ చేసుకున్నారేమో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇలా రెడీ చేసి మన పిల్లలకి చక్కగా ఆ పన్నీర్తో కర్రీ చేసి పెట్టుకున్నామంటే ఎంతో సంతోషంగా ఉంటుందండి. చాలా ప్రోటీన్ ఫుడ్ కూడా, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఇలా వడకట్టుకున్నాం కదా, ఇందులో మనం లెమన్ జ్యూస్ వేసాం కదండి. ఏమైనా పులుపు ఉంటుంది అనుకుంటే ఇలా వాటర్తో మొత్తం మనకి వచ్చిన ఈ పాల విరుగుని కడిగేసుకోవాలండి. చూడండి, చేతితో కూడా ఇలా కలుపుతూ మొత్తం శుభ్రంగా వాటర్ వేసేసి నల్ల కింద పెట్టేసి మొత్తం కడిగేస్తున్నానండి. ఇలా చూడండి, నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత మొత్తం వాటర్ అంతా పోయే వరకు చక్కగా, ఈ పన్నీర్ అంతా కుదుపలుగా ఉంది కదండి, ఇదంతా సాఫ్ట్గా అయ్యేలాగా చక్కగా ఇలా నలిపేసుకోండి. ముందుగా ఇలా మొత్తం నలిపేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయి మొత్తం అదంతా సాఫ్ట్గా అయ్యి మనకి పన్నీరు బిళ్ళ చక్కగా వస్తుందండి ఇలా నలుపుకోవడం వల్ల. ఇలా నలుపుకున్న తర్వాత దీని మీద మనం బొరుగు పెట్టేసుకుంటే మనకి పన్నీరు చక్కగా వస్తుందండి.
చూడండి నేనైతే ఒక స్టూల్ వేసి దాని మీద ఇలా పెట్టేసి ఇలా సాఫ్ట్గా ఒత్తేస్తున్నాను. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు వరకు ఒత్తుకోవచ్చండి. లావుగా కావాలంటే లావుగా, మనకి కొంచెం పలుసగా కావాలంటే ఇలా వెడల్పుగా ఒత్తేసుకోండి. నేనైతే కొంచెం పలుసగానే చేస్తున్నాను. చూడండి దీని మీద బరువు కోసం నేనైతే వాటర్ బకెట్ పెట్టేస్తున్నానండి. ఒక పెద్ద బకెట్లో వాటర్ నింపేసి ఇలా బరువుకు పెట్టేస్తున్నాను. ఒక 7-8 గంటలు ఇలా ఉంచామంటే మనకి పన్నీర్ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మంచిగా మనకి పన్నీర్ రెడీ అయిపోయిందో. ఈ పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4-5 గంటలు పెట్టేసుకున్నామంటే మనకి వంట చేసుకోవడానికి, కూర చేసుకోవడానికి పన్నీర్ రెడీ అయిపోయినట్టేనండి. ఇలా డైరెక్ట్గా వాడకూడదండి. పన్నీర్ని కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాతే యూజ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఎంత సాఫ్ట్గా, చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో పన్నీరు. చూడండి ఎంతో హెల్తీగా మనం ఇంట్లోనే ఇలా పన్నీర్ చేసి పిల్లలకి పెట్టుకోవచ్చండి. చూడండి దీన్ని ఒక బాక్స్లో వేసేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. దీంతో కర్రీ చేసినప్పుడు కూడా మీకు వీడియో పెట్టేస్తాను.